హలో ఎవ్రీవన్. రెగ్యులర్గా చపాతీస్ తినేవాళ్ళు ఎప్పుడు ఆ ప్లెయిన్ చపాతీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇట్స్ హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో ఇవాళ చూడబోతున్నాం సోరకాయ చపాతీ. సోరకాయ చాలా హెల్దీ వెజిటేబుల్ అండ్ చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం గోధుమ పిండిలో కొంచెం శనగపిండి, ఉప్పు, పచ్చికారం, జీలకర్ర, నువ్వులు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత సొరకాయని తురుముకొని వేసుకొని కలుపుకోవాలి. అండ్ సొరకాయలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి దీనికి సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. సొరకాయతోనే సరిపోతుంది. ఇన్ కేస్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకొని కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రెగ్యులర్గా చపాతీస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని 2 వైపులు కాల్చుకోవాలి, అంతే. సోరకాయ చాలామంది పిల్లలు తినరు. సో ఇలా చపాతీలో యాడ్ చేస్తే అందులో సోరకాయ ఉందని కూడా తెలియదు. అసలు చాలా బాగుంటుంది. అండ్ ఇందులో పచ్చికారం, ఉప్పు అవన్నీ వేసాం కాబట్టి సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదు. దీన్ని పెరుగుతో కూడా తినచ్చు. ఇలా మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.